రంపచోడవరం గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు 33 రోజులుగా నిరసన చేస్తున్నారు. యూటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టి పట్టణ వీధుల్లో భిక్షాటన నిర్వహించారు. అవుట్సోర్సింగ్ విధానం నుంచి కాంట్రాక్ట్ విధానానికి మార్పు చేయాలన్నారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లింపు చేయాలన్నారు. 2024 డిఎస్సి నుంచి వారి పోస్టుల మినహాయింపు, ఉద్యోగ భద్రత కల్పించడం, సిపిఎం సహా పలు సంఘాలు ఈ నిరసనలకు మద్దతు ప్రకటించాయి. యూటీఎఫ్ రంపచోడవరం అధ్యక్షుడు సనాతన బాబు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఉపాధ్యాయులు ఈ రోజు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంపచోడవరం మహాపట్నంలో మరి ఇక్కడ టౌన్ లో భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగిందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది షాపుల వారు, వ్యాపారస్తులు మాకు సహకరించడం జరిగింది. మరి గత 10-12 సంవత్సరాలుగా మేము గురుకులాల్లో పనిచేస్తున్నా కానీ ప్రైవేట్ గురుకులాల్లో మా సమస్యలు పరిష్కరించట్లేదు. మా న్యాయమైన డిమాండ్లు మమ్మల్ని కాంట్రాక్ట్గా చేయుట, అంతేకాకుండా 22 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించడం, ఉద్యోగ భద్రత కలిగించమని అడుగుతా ఉన్నాం. మరి ప్రభుత్వం స్పందించట్లేదు కనుక మాకు 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మాకు జీతాలు లేవు కనుక మరి భిక్షాటన చేసి మా కుటుంబాలను పోషించుకోవడానికి ఈ విధంగా భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క డిమాండ్ నెరవేర్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయుల ఐక్యత, గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఐక్యత, గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఐక్యత, గిరిజన గురుకుల ఉపాధ్యాయుల ఐక్యత. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెప్పండి. అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు, అవుట్సోర్సింగ్ వద్దు, మాయిదారి అవుట్సోర్సింగ్, మాయిదారి అవుట్సోర్సింగ్, మాయిదారి అవుట్సోర్సింగ్, ఉపాధ్యాయ వ్యవస్థల అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఉపాధ్యాయ వ్యవస్థల అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఉపాధ్యాయ వ్యవస్థల అవుట్సోర్సింగ్ విధానాన్ని 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు, 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. ప్రభుత్వం వెంటనే, ప్రభుత్వం వెంటనే, గిరిజన శాఖ మంత్రి గారు వెంటనే, గిరిజన శాఖ మంత్రి గారు వెంటనే, అధికారులు వెంటనే, గిరిజన శాఖ మంత్రి గారు వెంటనే, అధికారులు మాయిదారి అవుట్సోర్సింగ్, మాయిదారి అవుట్సోర్సింగ్, మాయిదారి అవుట్సోర్సింగ్.